తిరుపతిలో కుళ్ళిన చికెన్ తో వంటలు తయారు చేసి అమ్మారనే ఆరోపణలతో ఓ హోటల్ పై చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇక హోటల్ బిర్యానీ ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. హోటల్ బిర్యానీ తిని అస్వస్థతకు గురైనట్టుగా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు జగ్జీవన్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి బిర్యానీ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ సోదాల్లో హోటల్లో నిర్వహించినటువంటి కుళ్ళిన కూరగాయలు అలాగే పాడైపోయిన చేపలను కూడా గుర్తించారు అధికారులు. హోటల్ను సీజ్ చేశారు. అయితే ఓకే రోజున వాటికి డేట్లు ఇస్తారు కదా. సో ఈరోజు బైరాగపట్నంలో ఉన్న బిర్యానీ ఫ్యాక్టరీ మీద మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఒక 3 years అమ్మాయికి పాపకి మనకి బిర్యానీ తీసుకెళ్లి పెట్టడం సర్వ్ చేయడం, ఆ పాపకి కంటామినేషన్ అయ్యి వామిటింగ్స్ మోషన్స్ ఇట్లా వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్స్ అండ్ రిమైనింగ్ స్టాఫ్స్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ గమనిస్తే ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ రన్ చేస్తున్నారు. మన లోకల్ శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీ చాలాసార్లు హెచ్చరించినా కూడా నెగ్లిజెన్స్తో లైసెన్స్ తీసుకోకుండా రన్ చేయడం జరిగింది. అండ్ మనం కిచెన్ ఏదైతే మనం చెక్ చేసామో అక్కడ కూడా ఇన్సానిటరీ కండిషన్స్లో మనకి కుకింగ్ చేస్తున్నారు. సో దాని తర్వాత మనకి మీట్ ఏదైతే మనకి ఫిష్ ఉంది, మనకి ఫిష్తో పాటు మనకి ప్రాన్స్ కూడా పెట్టుకున్నారు స్టోరేజ్ కంపార్ట్మెంట్లో, ఇంప్రాపర్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో. మనకి ఎటువంటి ఎక్స్పైరీ డేట్లు కానీ లేబుల్ లేకుండా కూడా వాళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేశాము. ఏం లేదు, నిన్న వచ్చి ఒక లేడీ వచ్చి ఫుడ్ బాగాలేదని చెప్పి వచ్చి ఫుల్గా అరిచి ఆగభాగాలు చేసి మీడియాలో పెట్టారు. సరే వచ్చి ఎంతసేపు మేము చెప్తుంటా కూడా వినకుండా కావాలని అంటాడు, ఏందో మేము చెప్పేది ఏమి వినకుండా ఓని అరుపులు గిరుపులు చేసుకొని వీడియోలో చేసింది. ఆ అమ్మాయి హాస్పిటల్ ఫాలో అయింది, అది అంట కదా. కేసు యాడ్ పెట్టారు ఇంతవరకు, ఇప్పటి వరకు యాడ్ ఉంది. నేను నిలబడి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను చూపించాను ధైర్యంగా. నేను పైకి పోయి చూపించాను, పైన స్టోర్ ఉంది, స్టోర్ చూపించాను, కిచెన్ చూపించాను, అన్నీ కూడా నేను చూపించి ఇది ఓపెన్, దాచిపెట్టేది ఏం లేదు. నా కస్టమర్స్ రోజుకి 400 బిర్యానీలు అమ్ముతా. 400 మెంబర్స్ వచ్చుంటే అందరూ రావాలి కదా.